కొట్లాడింది మేము. ఇలా నోటికాడి బుక్కడు కాంగ్రెస్లో కొట్టుకపోయారు. ఏ న్యాయం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు కూడా ఇప్పుడు కార్యకర్తలు ఒక్కొక్కరి మీద 20 కేసులు, ఇప్పుడు నా మీద నాకు తెలిసి 89 కేసులు ఉన్నాయి. 89 కేసులు నా మీద. అవి 89 కేసులు అవి మా దృష్టికి వచ్చినాయి, నోటీస్ వస్తున్నాయి. ఇంకా రాని ఉంటాయి, ఇంకా రాని 20 ఉంటాయి. ఎప్పుడో ఒక చోట వాళ్ళకి ఇష్టం లేపుతాను. అసలు నోటీస్ వస్తే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు 20 కేసులు. కేసీఆర్ కుటుంబం బయటికి వెళ్ళిందంటే మా కార్యకర్త గృహ నిర్బంధం. ప్రతి కార్యకర్త మీద 10 కేసులు ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు వస్తున్నారంటే బాగుంది, గృహ నిర్బంధం, భయం. ఇవాళ మేము దేనికోసం కొట్లాడాం? పేదల రాజ్యం రావాలి. దేశంలో పేదల రాజ్యం, మోడీ రాజ్యం వచ్చింది, పేదలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ మోడీ రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలని చెప్పి ఇంత పనిచేసిన తర్వాత ఇవాళ మీరు నంబర్ మంత్రి గారు ఇవాళ 3 ఇయర్స్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపలే. పెళ్ళి కాకుండా కూడా తల్లిదండ్రులు లేరు. 24 hours పార్టీ కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు. పెళ్ళిళ్ళకు పోలే, పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏడి పోలే. అందరూ కూడా ఎప్పుడు ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఎప్పుడు ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కేవలం పబ్లిక్ కోసమే కొట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేశారు, మీరు ఛానల్ నడుపుతున్నారు, పబ్లిక్ కోసం నడుపుతున్నారు. మీకు ఆ మైలేజ్, ఆ పబ్లిక్ సపోర్ట్ లేకుంటే మీరు హార్ట్ఫుల్గా కష్టపడుతున్నారు. అరే ఇంత కష్టపడితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు, ఎందుకండి ఇది? ఇలా మరి మా కార్యకర్తలు ఏమనుకోవాలి? మా కార్యకర్త కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ పిచ్చోళ్ళారా మీరు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, చేయరి, జై ధర్నాలు చేయరి, రాస్తారోకులు చేయరి. కానీ ఈ లాఠీ ఛార్జీలు లేదురా, ఈ దెబ్బలేదురా, ఈ కేసులు లేదురా. మీరు పేదల కోసం కొట్లాడుతున్నా అంటే పేదల కోసం కొట్లాడి మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది, మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది, మీ బతుకులు బర్బాద్ అయిపోయాయి. మీ జీవితాలు నాశనమే, మా కుటుంబాల జీవితాలు నాశనం చేస్తారు. కానీ అధికారం మీకు వచ్చిందా? ప్రజలు మీకు ఓట్లు ఇచ్చారా? ఎందుకు కొట్లాడుతున్నారు మీరు ప్రజల కోసం? క్వశ్చన్ మార్క్. అది నేను కూడా ఒక ప్రశ్న అడగనివ్వండి సంజయ్ గారు. ఇక్కడే ఇంత భీకరమైన పోరాటం చేశారు మీరు, కార్యకర్తలు కూడా మీకోసం ఆర్నిషాలు కష్టపడి అంత కట్టర కార్యకర్తలను తయారు చేసుకున్నారు. పార్టీకి కనిపించలేదండి బండి సంజయ్? పార్టీ తిరస్కరించడానికి కారణం అంటే ఈ ప్రెసిడెంట్ అనే ఒకే ఒక హోదా 3 నెలలు ఉంటే సరిపోయేది కదా. అంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ని ఏదో చేయాలని, బండి సంజయ్ అనదొక్కాలని చెప్పి అట్లా ఆలోచిస్తే వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు. దాని వెంటనే మనలో జాతీయ ప్రధాన కార్యదర్శిలో చాలా అత్యున్నత గౌరవం అది మామూలుగా ఎవరికి ఇవ్వరు. అది కూడా ఇచ్చి నన్ను గౌరవించారు. కాబట్టి బండి సంజయ్ మీద కోపం అంతేనా? లేకపోతే బండి సంజయ్ నిజంగా ఇవ్వాలంటే పదవులు ఇక్కడ స్టేట్లో కూడా ఇవ్వచ్చు, తెలివిగా కేంద్రానికి తప్పించారని కూడా ఒక ఆరోపణ ఉంది కదా. బండి సంజయ్ని ఇక్కడ స్టేట్లో కాదనుకొని ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నేషనల్లోనే ఇచ్చారు, అప్పుడు కూడా నేషనలే ఇచ్చారు. స్టేట్లో బండి సంజయ్కి ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత స్టేట్లో అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుందండి? రాష్ట్ర అధ్యక్షుని చేసిన వ్యక్తిని స్టేట్లో పెడితే ఏమంటారు మీరు? అప్పుడు కథం అనువదకు పడేసారు అంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే నెక్స్ట్ మరి ఏంటిది? జాతీయ అధ్యక్షుడే. ఓకే, ఆ స్థాయి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చారు నాకు. ఏ బాధ్యత ఏ పనులు చెప్తా ఉంటారు నాకు వేరే రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తిరగడానికి ఇన్ఛార్జ్ వేరేకి ఇవ్వాలి. ఇప్పుడు మన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. కానీ ఇక్కడ ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చారు. ప్లస్ బాధ్యత అప్పయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని పవర్లో తీసుకురావాలి, న్యాయం చేద్దాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. కానీ పార్టీ ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. కాబట్టి ఒకటే, మాలాంటి కార్యకర్తలు పార్టీ ఏది చేసినా కూడా అనగదొక్కాలని చూసినప్పుడు కూడా అనుకోబడతాం మేము. ఎందుకంటే నాయకత్వం అటువంటి ఆలోచన ఉండదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము శిరసా వహిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పక్క జరగంటే అసమ్మతి పెట్టి మీడియాకు మాట్లాడి పార్టీ నన్ను ఇది చేసింది, అది చేసింది, అనదొక్కింది, అట్లా చేసింది అంటే వాడు పార్టీ కార్యకర్త కానే కాదు, సిద్ధాంతం గురించి ఆలోచన కార్యకర్త కానే కాదు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త కానే కాదు. అంతేనా? బండి సంజయ్ సొంత పార్టీ లీడర్లే అనగదొక్కాలని చూస్తున్నారని బలంగా వినిపిస్తూ ఉంది ఒక ఇతను. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నేను ఈ లోకల్ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రశ్న సూటిగా అడిగేస్తాను నేను. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు, మీరు గెలిచిన స్థానాల్లో మీరు ఉన్నప్పుడు కూడా గెలిచారు, లేనప్పుడు కూడా గెలిచారు. మీరు ఉన్నప్పుడు మరి
పలాని చోట్లలో ఎందుకు ఓడిపోయామని ఆ కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి మరీ చెప్పాడు. ఆయన టైం అయిపోయింది తీసేశారు అని అంత క్యాజువల్గా చెప్పడానికి గల కారణం నాగార్జున సాగర్లో ఓడిపోయినాం అంతే, ఒక నాగార్జునలో ఓడిపోయినాం అంతే. ఇంకెక్కడ ఓడిపోయినాం? మునుగోలో మీరు చేసేట యుద్ధం చేసినామో గెలిచే వాతావరణం రాజగోపాల్ గారు బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. రాజగోపాల్ గారు మామూలుగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. వాటి క్యాడర్ కష్టపడ్డది ఆడ. ఇలా ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్. ఆ స్థాయిలో మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక యుద్ధ వాతావరణం అడగ ఏది మునుగోడులో యుద్ధ వాతావరణం. అటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేని అయితే ఇంకా చూడడం కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిందంటే మొత్తం మంత్రులందరూ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క శక్తి కింద ఒక్కొక్క 3 బూత్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే మన 3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఒక మంత్రితో సమానం. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం మేము, ఆ స్థాయిలో ఫైట్ చేసినాం. మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు, నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వెనకాలనే ఒక పక్క ఈటల రాజేందర్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క సొంత పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారని అందరు చెప్పుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పాలిటిక్స్లో ఒకరు అనదొక్తే ఇంకొకరు అణచబడరు.